హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు A to Z వంటలు. ఈరోజు వీడియోలో చికెన్ రోస్ట్ని డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం ఒక బౌల్లో చికెన్ని తీసేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకోండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ రోస్ట్ కోసం ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ ఫెనల్ సీడ్స్, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.